ఇప్పటి వరకు మీ డ్రెస్ గురించి కామెంట్ చేశారు, వాడి విఘ్నత అది వాడి ఫాల్ట్, నువ్వు ఒక వేరే దాని గురించి చేస్తావు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత ఏజ్ లో ఉన్నా కూడా పిల్లలు అయినా కూడా డాన్స్ చేస్తుంది అమ్మ, మంచిగా కాంట్రవర్సీ లేకుండా వేస్తుంది ఈ అమ్మాయి. రెండోది బాలకృష్ణ మీద నాకు స్పెషల్ అభిమానం. అరే ఈ టీం మంచిగా ఉంది అని అనుకుంటా. నిన్న వీడియో చూసినాక నాకు పిచ్చిలేసిపోయింది, ఏంటి గిట్లెట్లా అయిపోయింది. రియలీ సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో, నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేను ఏ ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సిఈ గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. ఇమ్మీడియట్ గా వీడియో డిలీట్ చేసిన, కానీ నేను డిలీట్ చేసే లోపల నా వీడియో ఒక 50 పేజీలలో అప్లోడ్ అయిపోయింది, ఆల్రెడీ ఒక 400 షేర్స్ అయిపోయినాయి, అంటే ఆ వీడియో ఎన్నో పోతుంది. సో ఇప్పుడే నాకు చాలా మంది కాల్ చేశారు సేమ్ మీలాగానే, సో మీకు చాలా అంటే సెల్ఫ్ గా వచ్చారు, మంచి స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి టైంలో ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశారమ్మా, అది నెగిటివ్ అయిపోతుంది, ఏదో ఒకటి చేయాలంటే నేను ఇప్పుడే డిసైడ్ అవుతున్నాను. మా కెమెరామెన్ కి కూడా కాల్ చేశాను, లేదండి అది నాకు నిజంగా తెలియదు, అప్పటి వరకు తెలియదు. వీడియో చేసిన మాట అయితే నిజమే, కానీ తెలిసాక ఇమీడియట్ గా వీడియో డిలీట్ చేశాను. కానీ నేను డిలీట్ చేసే లోపల నా ఫ్యాన్ పేజెస్ నాకు ఒక 50 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కదా, సో అన్నిటిలో షేర్ అయిపోయింది, అది తప్పు అయిపోయింది. ఆల్రెడీ కొన్ని డిలీట్ చేయించాను, ఎంతమంది డిలీట్ చేస్తారో ఇంకా చూడాలి. అండ్ దాని మీద రివ్యూ వీడియో పెడతానండి.